హలో! మాట్లాడండి. మాట్లాడండి. మాట్లాడండండి. ఆ! మాట్లాడండి. ఆ! కొంచెం గట్టిగా మాట్లాడరండి? గట్టిగా చెప్పండి. గట్టిగా మాట్లాడండి. కానీ ఎవరైనా మేనేజర్ గాని లేకపోతే కానీ ఎవరైనా అంటే చిన్న మాట ఏమైనా అన్నప్పుడు అంటే అది అది వాళ్ళు వాంటెడ్‌లీ అన్నా, చిన్న మాటన్నా లేకపోతే అనుకోకుండా కావాలన్నా లేకపోతే అన్‌వాంటెడ్‌లీ అన్నా గాని డౌట్ ఏంటంటే అది వాళ్ళకి రిటర్న్ చెప్పాలా? లేకపోతే వాళ్ళని కొంచెం దూరం పెట్టేసి మన పని చూసుకోవాలా అని ప్రతిసారి డౌట్ అది. అదే వాళ్ళన్నది రిపీటెడ్‌గా రిపీటెడ్‌గా మైండ్‌లో అదే తిరుగుతూ ఉండడం వల్ల అంటే ప్రశ్న సందేహం ఏంటంటే వాళ్ళన్నది పక్కన పెట్టి ముందుకెళ్ళాలా? లేకపోతే వాళ్ళకి రిటర్న్ సమాధానం అర్థమైంది. అఖిల్ సిద్దిపేట? పెద్ద అలాగా అనిపిస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు పెద్దగా అనుకుంటాను. పెద్ద డిఫరెన్స్ అర్థమైంది. అఖిల్ సిద్దిపేట? ఓకే. రైట్. నిన్న నేను ఒక వీడియో ఆస్క్ హెచ్ఆర్‌కి ఒక కామెంట్ వచ్చింది. అసలు నువ్వు ఎవరు? నీవు ఇలా తగలడటానికి కారణం ఏమిటి? ఇంకా ఎన్ని రోజులు హింసించాలనుకున్నావు? ఈ ఛానల్ ఎవరిది? ఇలా ప్రశ్నించినందుకు నీకు ఎంత మండుతుంది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి చావండిరా అని ఒకతను కామెంట్ చేశాడు. నిన్న ఆస్క్ హెచ్ఆర్‌కి. ఇప్పుడు అతనికి సమాధానం చెప్పాలా? బుద్ధి చెప్పాలా? ఏం చేయాలి నేను? ఆలోచించండి. అతనికి సమాధానం చెప్పటం అంటే అతని లెవెల్‌కి నేను వెళ్ళిపోవటం. ఒకవేళ నాది వాలిడ్ కాదనుకోండి. ఇప్పుడు 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వీడియో ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ వీడియో చూడటం టైం వేస్ట్ వాళ్ళకి. టైం వేస్ట్ అయినప్పుడు మళ్ళీ కామెంట్ పెట్టి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం? అంటేనే వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది కదా! కాబట్టి ఈ భూమి మీద ఎవరికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు. ఎవరన్నా ఒక మాట అంటే మీరు తిరిగి వాళ్ళని మాట అంటున్నారంటే వాళ్ళ లెవెల్‌కి దిగజారిపోతారు. ఎప్పుడో ఒకసారి ఇంతకుముందు ఆటిజం మదర్స్ అని ఒక గ్రూప్ ఉండేది. అందరూ ఫీమేల్ ఒక మోర్ దాన్ 100 మదర్స్ ఉండేవాళ్ళు. ఫేస్‌బుక్‌లో ఎవరో వచ్చి నేనేదో పోస్ట్ పెడితే 4 పాజిటివ్ 4, 5 పాజిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత ఒకతను వచ్చి అవులే అని తిట్టారు. తిడితే అప్పుడు నేను దాన్ని డిలీట్ చేయొచ్చు. కానీ డిలీట్ చేయలేదు. చాలామంది మదర్స్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కోపం వస్తుంది. సార్‌ని ఇట్లా అనటం ఏంటని. సార్ అది డిలీట్ చేయండి సార్. లేకపోతే మేము కామెంట్ చేయమంటారా? మీరేం కామెంట్ చేయక్కర్లేదు వదిలేయండి. మీరు డిలీట్ చేయండి సార్ మేము చూడలేకపోతున్నాం అంటే, మీకెందుకు అట్లా వదిలేయండి అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 కామెంట్స్ పాజిటివ్‌గా వచ్చినాయి. నేను తిరిగి అవులే అంటే నేను అతనితో ఈక్వల్ అవుతాను. అలాగే ఉంది. ఎవరన్నా కొత్త వాళ్ళొచ్చారు చూసారు. ఒక పోస్ట్. పోస్ట్ తర్వాత 4 పాజిటివ్ కామెంట్స్ కన్‌స్ట్రక్టివ్‌గా ఉన్నాయి. తర్వాత ఒకతను అవులే అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 10 పాజిటివ్ కామెంట్స్. ఇట్లా ఉన్నప్పుడు చూసిన వారికి ఎవరు అవులే అని అర్థమవుతది. కదా! సో, దానికి నేను రెస్పాండ్ అయితే అతనికి కావాల్సింది జరుగుతది. అలా 2, 3 అవర్స్ చూసాడు. నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సిగ్గుపడి డిలీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. రైట్? ఎవరన్నా ఏదన్నా అంటే మనం రెస్పాండ్ అవ్వటం అంటే వాళ్ళ లెవెల్‌కి దిగజారటం. ఒక అమ్మాయి ఇట్లాగే చాలా ఇట్లా బాగా కోపం అనమాట. ఎవరైనా అంటే ఊరుకోదు. అయితే ఆమెకి చెప్పాను, "అమ్మ నువ్వు ఒక ట్రైన్‌లో వెళ్తున్నావు." సారీ. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు నువ్వు ట్రైన్‌లో పక్కనున్న అమ్మాయి, పక్కన అదే బోగీలో ఉన్న పక్కనున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఏమందంటే నిన్ను తిట్టింది. బిచ్ అని ఏదో కారణంగా తిట్టింది. తెలుగులో తిట్టింది. తిడితే "నువ్వేం చేస్తావు?" అన్నాను. అంటే "నీకెలా కనిపిస్తున్నానే నువ్వే బిచ్చివి" అని తెలుగులో. ఇట్లా అని చెప్పి "కడిగి పడేస్తాను సార్" అంది. సరేనమ్మా. అదయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్‌లో ఆ ట్రైన్ ఒక దగ్గర స్టేషన్‌లో ఆగింది. అక్కడ జామకాయలు ఒక అమ్మాయి అమ్ముకుంటుంది. ఆ అమ్మాయిని జామకాయలు అడిగావు ఎంత అంటే చెప్పింది. సరే 2 తీసుకురా అన్నావు. ఆమె తీసుకొచ్చేలోపు ట్రైన్ కదిలిపోయింది. ఆమె పరిగెత్తుకొచ్చి ఇద్దామనే లోపు నువ్వు చూసుకోలేదు. చేతులు లోపల పెట్టేసావు. ఈలోపు ఆమె నిన్ను బిచ్చని తిట్టింది అనుకుందాం. సో, నీకలా వినిపించింది. అప్పుడు ఏం చేస్తావు అంటే, "ఏం చేయను సార్ వెళ్ళిపోతాను." అప్పుడు నువ్వు ట్రైన్ గొలుసు లాగి, ట్రైన్ ఆపి ఎళ్లి ఎవరే నీకు బిచ్చి, నువ్వే బిచ్చివని తిట్టాలి గదా! హ్మ్. నువ్వెందుకు తిట్టట్లేదు ఇప్పుడు? అంటే ట్రావెల్ ఇంపార్టెంట్. జర్నీ ఇంపార్టెంట్. లాస్ ఎక్కువవుతుంది. రైట్? ఆమెను తిడితే నా జర్నీ ఆగిపోతది. చాలా లాస్ అవుతుంది. కాబట్టి తిట్టట్లేదు. ఈ పక్కన ఉన్న అమ్మాయి లాస్ లేదు అనుకుని తిడుతున్నావు. కానీ ఇక్కడ లైఫ్ ఇంపార్టెంట్.
లైఫ్ అనేదే ట్రావెల్. నువ్వు అందరిని తిట్టుకుంటా కూర్చుంటే ఎప్పటికి వెళ్తావు నువ్వు? రోడ్డెమ్మట బైక్‌తో వెళ్తుంటే ఎవరో అడ్డు రాగానే ఇక తిట్టుకుంటూ ఉంటారు. "అరే! పోతావురో" అని ఎవరో కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఎంతమందికి నువ్వు నేర్పుతావు? నువ్వు ఈ భూమి మీదకి లేకపోతే నీకు ఇక్కడ అవకాశం దొరికింది వీలైనంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి తప్ప ఇక్కడున్నోళ్ళందరినీ సరిదిద్దటానికి కాదు కదా! అందరినీ తిట్టి, కొట్టి మంచిగా వాళ్ళ పద్ధతులు నేర్పటానికి కాదు కదా! వాళ్ళలా ఉంటారు. లెట్ దెమ్. నేను చెప్తాను. కుక్కల్ని మొరగనివ్వండి. లెట్ ద డాగ్స్ బార్క్ అంటుంటా. అంటే నేను కుక్కలంటే జంతువుల కాంటెక్స్‌లో చెప్పట్లే. మనం నెగెటివ్ పీపుల్‌ని అట్లా బార్క్ చేయనివ్వండి. లెట్ దెమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బుద్ధి నేర్పే ప్రయత్నం చేయొద్దు. కుక్కలు మొరుగుతుంటే మీరు తిరిగి పోట్లాడారనుకోండి ఇంకా మొరుగుతాయి. హ్మ్. కదా! వాటికేదో భయమేసి మొరిగినాయి. అలాగే ఆ ఇన్ఫీరియారిటీతో ఎవరో కామెంట్ చేస్తుంటారు. లేకపోతే తిడుతూ ఉంటారు. ఏదో చేస్తూ ఉంటారు. నన్ను ఎవరో అన్నారు. ఒక చెత్త వెధవ ఇంతకంటే మంచి సైకాలజిస్ట్ మీకు దొరకలేదా అని ఎవరో కామెంట్ పెట్టారు స్క్వేర్ టాక్స్‌లోనే. అలా పెడుతూ ఉంటారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ లేదా వాళ్ళు ఉన్న మూడో, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషనో, వాళ్ళ ఇబ్బందుల వల్లో దేనివల్లో పెడుతూ ఉంటారు. ఆ ప్రతి ఒక్కరికి వెళ్లి మనము లేదు నేను గొప్ప సైకాలజిస్ట్‌ని, మంచివాడిని చెప్పాల్సిన అవసరం లేదు గదా! అలాగే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే వాళ్ళకి ఏ బుద్ధి చెప్పాల్సిన పని లేదు. మీ పని మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పుకుంటా మీరు వెళ్ళలేరు. అండ్ ఇంకొకటేమంటే ఎవరు నన్ను అనొద్దని ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఒక ఆవిడ అడిగింది నన్ను ప్రోగ్రామ్స్‌లో అడిగింది. ఏమని అడిగిందంటే, "సార్ నా తప్పు లేకపోయింది నన్నంటే నేనెట్లా ఊరుకుంటా?" అని అడిగింది. సరేనమ్మా ఎప్పుడన్నా మీరు మీ ప్రయత్నం లేకపోయినా కొన్ని సక్సెస్‌లొస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు నా ప్రయత్నం లేకపోయినా సరే నన్నెందుకు పొగుడుతున్నారు అని వాళ్ళని అడగలేదు కదా! కానీ మీ తప్పు లేకపోయినా అంటున్నారని నువ్వు అంటున్నావు. ఒకసారి పొరపాటున అంటారు. తప్పు లేకపోయినా అంటారు. నన్ను కూడా అంటారు. మిమ్మల్ని అంటారు. అందరిని అంటారు. అంటన్న ఎవరు అనొద్దని ఉంది. అలా అనకుండా ఉండటం జరగదు. కొంతమంది తప్పు ఉన్నా అంటారు. కొంతమంది తప్పు లేకపోయినా అంటారు. కొంతమంది తప్పున్నా అనకపోవచ్చు కూడా. అనకపోతే మరింత నష్టం గదా! నేను కొన్ని పదాలు రాంగ్‌గా పలికినప్పుడు దాన్ని కరెక్ట్ చేయకపోతే నాకు నష్టం. కాబట్టి కొన్నిసార్లు తప్పున్నా అనకపోతూ ఉంటారు. దానివల్ల మనకు నష్టం. కొన్నిసార్లు మన తప్పుంటే తప్పు సరిదిద్దే ప్రయత్నం జేస్తారు. కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా పొరపాటున కూడా కొంతమంది క్రిటిసైజ్ చేసే ప్రయత్నం జేస్తారు. కొంతమంది జెలసీతోని కావాలని కూడా చేస్తూ ఉంటారు. మనల్ని మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. చెక్ చేసుకొని మన తప్పుంటే సరిదిద్దుకోవాలి తప్ప వాళ్ళకి నేను కరెక్టే అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. అఖిల్. రైట్? వెల్కమ్. రైట్.